నమస్తే. ప్రస్తుతం నాతో పాటు చెనగాని దయాకర్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. చాలా విషయాలు మాట్లాడదాం. హైడ్రా, మూసీ ప్రక్షాళన ఏం చేయబోతున్నారు, పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందా కాలేదా, ఇవన్నీ మాట్లాడదాం. నమస్తే దయాకర్ గారు. నమస్తే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా తయారయ్యారు కాంగ్రెస్ వారు? మరి ఎందుకు ఏమైంది అంటే పేద ప్రజల ఇండ్ల మీద ఎందుకు పడుతున్నారు, బడాబాబులను వదిలేసి? బడాబాబుల కోసమే కదా అక్రమ నిర్మాణాలు ఎవరుంటారు, బడాబాబుల కోసం కానీ పేద ప్రజల్ని కాపాడాలనే కదా. మీకు పేద ప్రజలు ఇల్లు గుడుస్తున్నట్టే కనపడుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ వాళ్ళు అదే మాట్లాడతారు, మీడియా వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. వ్యతిరేకత కనపడట్లేదా మీకు ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మీద? ఈ హైడ్రా వ్యతిరేకత ఎక్కడుంది నాకు అర్థం కాక. ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలు ఇవాళ మంత్రులు స్వేచ్ఛగా స్వాతంత్రం వచ్చి ఎవరికి ఏ ఆపద ఉన్నా కూడా కళ్ళ ముందు మనకు ఇది పాలన కనపడతా ఉంటే ఇవాళ 2 లక్షల రుణమాఫీ కనపడట్లేదా మీడియా వాళ్ళకి కానీ? మీ పార్టీ డిప్యూటీ సీఎం పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదంటాడు మీ పార్టీకి సంబంధించి. అవును, నేనేమంటున్నా రుణమాఫీ అయిందని 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం మనము. ఎక్కడన్నా టెక్నికల్ అంశాలు ఉంటే 2 లక్షల రుణమాఫీ కాకపోతే కలెక్టరేట్ల ఉన్నటువంటి కౌంటర్ ఓపెన్ చేశారు, స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. మీరు పోయి ఎక్కడైనా కలిస్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా వస్తుంది. నేను ఇప్పుడు ఇచ్చిన హామీ కూడా పూర్తి స్థాయిలో ఎందుకు చేయలేకపోతున్నారు? ఇచ్చిన హామీ ఏది? ఇప్పుడు రైతు రుణ మాఫీ అన్నారు, 2 లక్షలు చేస్తా అన్నారు. అవును, చేసినాం కదా. రేవంత్ రెడ్డి ఏమో చేసినాము అని చెప్తున్నాడు, డిప్యూటీ సీఎం ఏమో చేయలేదు పూర్తి స్థాయిలో. ఏమంటున్నాను, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని ఆయన చెప్తున్నారు. సీఎం గారు కూడా అదే చెప్పారు, డిప్యూటీ గారిది ఒకటే మాట ఉంది, స్థానికంగా టెక్నికల్ అంశాలు కానీ ఆధార్ కార్డు కానీ ఇంకేదన్నా ఆధారిత సంబంధాలు ఎక్కడన్నా చిన్న చిన్న టెక్నికల్ అంశాలు ఉంటే తప్ప కానీ పూర్తి స్థాయిలో 90% మనం పూర్తి చేసినటువంటి. పేద ప్రజల ఇల్లు కూల్చేటప్పుడు కనీసం నోటీస్ ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వకుండా రాత్రికి రాత్రే కూల్చేస్తున్నారు. ఆ భాషనే సరిగ్గా లేదు నాకు. పేద ప్రజల ఇల్లు కూర్చడం అనేది అది కరెక్ట్ కాదు. పేదోళ్ళు కదా వాళ్ళు. నేను ఏమంటున్నా, పేద ప్రజల ఇల్లు అయితే మీరు టీవీలలో చూడండి, దాదాపు 30 లక్షలు ఉన్నటువంటి బెడ్రూమ్లు ఇస్తా ఉన్నాం. ఆ మురికివాడల మీరెందుకు? ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ కూడా కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ లో మీరు ఎవరు కట్టిస్తే నాకు అర్థం కాకడతా కదా. మరి అప్పట్లో నేనేమంటున్నా, ఎవరు కట్టిస్తే అది ప్రజల ఆస్తి కదా, ప్రజల ఆస్తి ప్రజలకే చెందాలనుకుంటున్నాం మేము. ఎవరు కట్టిస్తే ప్రజల ఆస్తి కదా నేను అనేది. దానికి ఇంకా సరిపోతే ఇంకా మేము కట్టేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. కట్టించిన తర్వాత వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేసే మూసి ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం. ఇక పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఇది ఒక పాట అయిపోయింది, పేదల ఇల్లు గుడుస్తూ. అరే పేదలకి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించిందే కాంగ్రెస్ కదా, పేద ప్రజలకు భూమి ఇచ్చిందే కాంగ్రెస్ కదా. ఇది ఎక్కడ కనపడదు? కేసీఆర్ ఆయనలో ఏమన్నా కనపడదా? మల్లన్న సాగర్ పోవాలి, కేటీఆర్ అయినా లేకపోతే ఈటల రాజేందర్ అయినా హరీష్ రావు అయినా మల్లన్న సాగర్ బాధితుల దగ్గర పోవాలి. ఇంకో దగ్గర పోతే తెలుస్తుంది బీఆర్ఎస్ పాలనలో ముంపు గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళ పట్ల వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళకు ఉన్నటువంటి పోలీసు చేసినటువంటి గత పోలీసులు చేసిన అరాచకం కానీ వాళ్ళు పెట్టిన కేసులు కానీ కనీసం మాట్లాడే ఇవాళ ఒక స్వేచ్ఛగా ఇవాళ మూసి ప్రక్షాళన అనేది సంవత్సరాల తరబడి వస్తున్నటువంటి ఆలోచన. కానీ గత పాలకులు ఎవరు కూడా ధైర్యం చేయలేకపోయారు. కమిషన్ల కోసమే మూసి ప్రక్షాళన అంటారు కదా కొంతమంది. ఇప్పుడు ఇది ఒక కేసీఆర్ చేసిన తర్వాత అందరికి అదే వచ్చేస్తుంది. అందరు కేసీఆర్ లాగా అనుకుంటే ఎట్లండి నేను అనేది? ఇప్పుడు అందరు కేసీఆర్ లాగా, కేసీఆర్ కాళేశ్వరం కోసం లేకపోతే మిషన్ భగీరథ కోసం ఆయన చేసిన స్కాములు కాంగ్రెస్ మీద అనుకుంటే ఎట్లా నేను అనేది? డెడికేటెడ్ ఒక మార్క్ ముఖ్యమంత్రి గారు ఆయన పాలించిన దాంట్లో నాకు ఒక మార్క్ కావాలనుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా 2024 మనకు అవకాశం వచ్చింది. ఇలా చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరి హాయంలో రకరకాలు ఉన్నటువంటి పథకాలు కానీ ఒక మార్క్ వచ్చింది. వీళ్ళకు కూడా సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఒక మురికిని, ఒక పొల్యూషన్ ఉన్నటువంటి మూసి నదిని ఒక ప్రక్షాళన చేయాలనే ఒక భావన వచ్చింది. ఇది చాలా సాహసపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే ఇక్కడ సంవత్సరాల తరబడి పేద ప్రజలు ఆ కంపుల్లో ఇంకెన్నో దానికి ఆనుకొని జీవిస్తా ఉన్నారు, తప్పులేదు, మనం కాదనట్లేదు. కానీ వాళ్ళకు మనం పునరావాసం కల్పించి వాళ్ళకు ఉన్నటువంటి స్థానికంగా ఇంకేదన్నా వ్యాపారాలకు, వాళ్ళకి ఏదన్నా జీవనోపాధికి సంబంధించి వాళ్ళకి ఏదైనా ఉద్యోగమో ఇంకేదో రకరకాల ప్రత్యయాలను చూయించిన తర్వాతనే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ గత 10 ఏళ్ళు అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నాడు, అంతకుముందు అధికారంలో ఉన్నది మీరే కదా, పర్మిషన్లు ఇచ్చింది మీరే కదా. నేనేమంటున్నాను, మళ్ళీ మీరే కూడా కొడుతున్నారు కదా అంటున్నాను నేను.
ఎప్పుడు కూడా ధైర్యం చేయలేకపోయారు కాబట్టి ఇది ఒక అవకాశం కాబట్టి ఎన్ని రోజులు అలా గతంలో మీ అందరికి తెలుసు ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద ఎత్తున వ్యతిరేకించినాయి. భూములు మొత్తం పోతాయని ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఉపయోగం లేదు, హైదరాబాద్ విధ్వంసం అవుతుందని పెద్ద ఎత్తున లొల్లి పెట్టారు. కానీ హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత దేశానికి ఒక కొలమానం అయింది. అది యాక్చువల్గా అలా ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే ఎవడు బతికే పరిస్థితి లేదు ట్రాఫిక్లల్లో. ఇప్పుడు ఒక రకంగా హైదరాబాద్కు ఒక ప్రాణవాయువు అయిపోయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు కూడా ఎంతో మంది పేదలు ఉన్నటువంటి ఇల్లు పోతున్నాయి, వాకిలు పోతున్నాయి, లేకపోతే వాళ్ళ భూములు పోతున్నాయి, వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, పెద్ద ఎత్తున గగ్గోల పడ్డారు. కానీ దానికి ప్రత్యామ్నాయం చూపించి చేసిన తర్వాత ఇవాళ ఒక ప్రపంచానికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కులమానికంగా మారింది. దాని ఉన్నటువంటి అద్భుతమైన ఫలితాలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మా ఇంటి పక్కనే మాకు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ పడింది అనేది వాళ్ళు పడినటువంటి సంతోషం కావచ్చు. వాళ్లకు ఏదైనా గుంట 2 గుంటలు ఉన్నోని కూడా ఎన్ని లక్షల రూపాయల ఖరీదు ఉందో మీ అందరికి తెలుసు. ఒక గొప్ప ప్రయత్నం చేసినప్పుడు అనేక ఉన్నటువంటి కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, నిరసనలు వస్తాయి, ఆవేదనలు వస్తాయి. ప్రభుత్వ బాధ్యత ఏంది? ఆ కన్నీళ్లను తూర్చుకుంటూనే ఆ నిరసనలకు సర్ది చెప్పుకుంటూనే ప్రభుత్వం ముందుకెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా ఈ రోజు ఈ 10 ఏళ్ల కోసం కాదు ఎప్పుడైనా ప్రభుత్వాలు అనేది, ఒక 100 ఏళ్ల కోసం, భావితరాల కోసం. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు పెద్దోళ్ళ ఇండ్లు కూడా కొడితే వాళ్ళు మళ్ళీ నిర్మించుకుంటారు, డబ్బులు ఉంటాయి కాబట్టి. వీళ్ళు మళ్ళీ రీసైకిల్ కావాలంటే ఆ ఇల్లు గూల కొట్టిన తర్వాత మళ్ళీ ఆర్థికంగా బలపడాలంటే చాలా టైం పడుతుంది కదా. ఫస్ట్ పెద్దోళ్ళ ఇల్లు దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. నువ్వు రాత్రే వచ్చి బుల్డోజర్ పెట్టి కూల్ చేస్తే వాళ్ళు ఎట్లా మళ్ళీ సస్టైన్ అవుతారు తర్వాత అనేది ప్రశ్న. ప్రభుత్వం పేద ప్రజల కన్నీళ్లతోని, బడుగు బలైన వర్గాల ఆలోచనతోని, ప్రజల ఆలోచనతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ప్రజలు ఏడుస్తుంటేనో లేకపోతే అక్కడ గుగ్గలు పెడుతుంటే ప్రభుత్వం చూడలేక కాదు, చూస్తుంది. అంటే మీకు తెలుసు ఇవన్నీ జరుగుతున్నాయని మీకు తెలుసు విషయం. నేను ఏమంటున్నంటే నేను విషయం చెప్పినప్పుడు మీరు చెప్పారు అక్కడ పడుతున్న ఆవేదన, బాధ ప్రభుత్వం చూస్తుంది. ముఖ్యమంత్రి గారు చూస్తారు, మంత్రులు చూస్తారు, అనేక మంది అందరూ చూస్తున్నారు. దీనికి ఇవాళ వాళ్ళకు ఇంకింత మనం ఏం చేయగలుగుతాం, వాళ్ళ జీవితాలు ఎట్లా నిలబెట్టగలం అనేది పూర్తి స్థాయిలో సమీక్ష జరుగుతుంది, ఆలోచన చేస్తుంది. ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాతనే జరుగుతుంది. ఇక గుడ్డెద్దు చేలబడ్డట్లాగా ఈ ఎమ్మటే కూల్చి వాళ్ళని రోడ్డు మీద పడేసే పరిస్థితి లేదు. వాళ్ళకి ఏదైతే మురికి వాడలు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇచ్చి, వాళ్ళకు పునరావాస కేంద్రాలు ఇచ్చి, వాళ్ళకు కుటుంబానికి అవసరమైతే పని చేయించుకునే అవకాశం, లేకపోతే వాళ్ళకు లోన్లో ఇంకా రకరకాలు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళ జీవితాలు నిలబెట్టాలనే ఆలోచన ఒకవైపు చేస్తుంటే, ఇక బీఆర్ఎస్ ఓడు, బీజేపీ ఓడు ఇక అనుకో కొత్త దుకాణం అయిపోయింది. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళ ఎంతమంది ఇప్పుడు మంత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, బఫర్ జోన్, ఎఫ్టీఏలో చాలా మంది ఉన్నాయి. ఎంతమంది కూర్చురు ఇప్పటి వరకు? ఏమన్నా లెక్క చెప్తారు? అంటున్నా ఒక్కళ్ళైనా కూర్చున్నా. ఏమంటున్నా, పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా పెద్ద పెద్ద ఏమంటున్నా, ఎంతమంది ఎవరు కూడా చట్టానికి, ప్రభుత్వానికి, హైడ్రాకు ఎవరికి కూడా బంధువులు గారు బంధుత్వం లేదు. చట్టం ఏదైతే అధికారులు ఏదైతే నిర్దేశించారో దాన్ని ఖచ్చితంగా అమలు జరుగుతుంది. ముఖ్యమంత్రి సోదరుడైనా, లేకపోతే ముఖ్యమంత్రి తమ్ముడైనా, అన్నైనా, మంత్రులైనా, మంత్రుల కొడుకులైనా, ఎవరిదైనా ప్రభుత్వంలో ఎంత పెద్ద వ్యక్తులున్నా మనం పేద ప్రజలకు మనం మిగతా వాళ్ళే కూల్చి వీళ్ళది కాదు, మనం ఒక ప్రయత్నం అనుకుంటున్నాం. నువ్వు రేవంత్ రెడ్డి సోదరుడికి ఏమో నోటీసులు ఇస్తారు, పేదవాళ్ళకేమో నోటీసులు పోతాయండి, అన్ని పోతాయి, అన్ని పోతాయి. ఎవరికి వీళ్ళకు టైం ఇచ్చిర్రు, వాళ్ళకు టైం, అన్ని పోతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ప్రక్షాళన జరుగుతుంది. ప్రక్షాళనలో అనేకమైన ఒడిదుడుకులు వస్తుంటాయి, అనేకమైన ఆటంకాలు వస్తుంటాయి. ఈ కాళ్ళల్లో కట్టబెట్టే వాళ్ళు జనరల్ గా ఈ పొడబెబ్బులు కొట్టే బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు జనం మధ్యలో ఉండి జనాన్ని రెచ్చగొట్టేటోళ్ళు, జనాన్ని తప్పుదోవ పట్టించేటోళ్ళు, జనం మధ్యలో ఉండి రగిలించేటోళ్ళు చాలా మంది కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. వాళ్ళందరికీ ఏమంటారుగా సరైన బుద్ధి జరుగుతుంది, అభివృద్ధి వాళ్ళకు గుణపాఠం జరుగుతుంది. మూసీల పేద ప్రజల రక్తం బారిస్తున్నారంట మీరు కేటీఆర్ అంటున్నాడు. కేటీఆర్ ఎన్నైనా
కేటీఆర్ 10 ఏళ్ల పాటు ఎవరి రక్తం తాగిండు? ప్రజల రక్తమే కదా తాగింది. అనగానే ఆయనకు పొద్దున్న లేస్తే ఆ రక్తాలే గుర్తొస్తాయి. ఓకే. కేటీఆర్ ఏం చేసిండు? ఎన్ని పేద ప్రజల ఇల్లులు కూర్చిండు? వాళ్ళ నిర్వాహకం వల్లనే కదా అవినీతి అక్రమాలు ఇవన్నీ పుట్టగొడుగులా పుట్టుకొచ్చినాయి. ఎందుకు హైదరాబాద్ ఎందుకు విధ్వంసం అయింది? ఎందుకు దీనికి ప్రత్యామ్నాయం చూపించలేదు? 10 ఏళ్ల కాలంలో అవకాశం ఉండే కదా. నువ్వు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివే కదా, పురపాలక శాఖ మంత్రివే కదా, ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకు ఆ రోజు ఎందుకు దీనికి ప్రత్యామ్నాయం? ఆ రోజు నీకు మురికి కంపు కనపడలేదా? మురికి వాడల జీవితాలు కనపడలేదా? ఎందుకు ప్రత్యామ్నాయం చేయలేకపోయినావు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అద్భుతమైన విజన్తోనే ఇవాళ మీ కొడుకు నా కొడుకు భావితరాలకు వచ్చేలోపు ఈ సంవత్సరాల తరబడి ఈ మురికి వాడలతోని, ఈ దోమలతోని, ఈగలతోని, లేకపోతే ఈ పొల్యూషన్ వాటర్ తోని దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా దీనికి బాధితే అయిపోతుంది కదా. ఎన్ని రోజులు ఇది ప్రభుత్వం తలుచుకుంటే చేయలేదా? ఎందుకు చేయలేము మనము? ఇవన్నీ ప్రజలకు గూడు గుడ్డ మనం ఇవ్వనట్లేదు కదా, వాళ్ళకి ప్రత్యేకం చూపిద్దాం. ఇంతకంటే గొప్ప అవకాశం. ఇదొక పార్ట్ పక్కన పెడితే బీజేపీ వర్షన్ ఏంటంటే కేసీఆర్ ఏమో అప్పుడు లక్ష కోట్లు అని చెప్పి కాళేశ్వరంలో దోచుకున్నాడు, వీళ్ళేమో మూసి ప్రక్షాళన అని చెప్పి 150,000 కోట్లు దోచుకుంటారు, కమిషన్ల కోసమే ఇది అనేది బీజేపీ వర్షన్. ఇక్కడ ఇప్పుడు నేనేమంటున్నా, ఈ పనికి మాలిన ప్రతిపక్షాలు ముసుగు వేసుకొని ప్రభుత్వాల్ని విమర్శించే పనిగానే పెట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకంటే ప్రజలు కాస్త బాధ ఉండొచ్చు, ఆవేదన ఉంటుంది, వాళ్ళ సంకలాల చేరి వీళ్ళు చెక్కులు పెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళకి నైతికత ఎక్కడిది? ఈటల రాజేందర్ అనేటోడు కూడా ఒక కబ్జాదారుడే కదా. ఆయన గతంలో అనేకమైన ఆరోపణలతోనే కదా బయటకు వచ్చింది. నేనేమంటున్నాను, ఆయన మాట్లాడే పరిస్థితి. అరే ప్రభుత్వం ఒక గొప్ప పని చేస్తుంటే ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వందో లేకపోతే మంత్రులదో ముఖ్యమంత్రులదో కాదు ఈ వ్యవస్థ, ఇది ప్రజలది. ప్రజలకు ఒక సహజ వనరుల్ని రక్షించడానికి ఒక ప్రయత్నం ముందట అడిగేస్తుంది. ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్, కాలనీ వాసులు, అనేక మంది ఉన్నటువంటి ప్రకృతి ప్రేమికులు కూడా ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని చాలా మంది స్వాగతిస్తా ఉన్నారు. గతంలో ఈ ఏదైతే ఉన్నారో అడుగు తీసి అడిగేయాలంటే చాలా దీనికి ఒక ధైర్యం కావాలి. ఎందుకంటే ఎక్కడైతే ఆవేదన ఉందో ఆందోళన ఉందో వాళ్ళకి సర్ది చెప్పేంత ధైర్యం ఉండాలి. వాళ్ళ కన్నీళ్లు దూర్చగలుగుతున్నాం, వాళ్ళు నిలబెట్టగలుగుతాం. ఇది గొప్ప విషయం. కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజల ఆస్తిని ఆయన ప్రజలకు ఒక చిత్తశుద్ధి చేసి మన అందరి జీవితాలను ఇచ్చేది. ఇప్పుడు పొలిటికల్ రాజకీయ నాయకులు అంటే సరే విమర్శలు ప్రతి విమర్శలు ఓకే, ఇదంతా సహజం. మిమ్మల్ని వాళ్ళు తిడతారు, వాళ్ళు మిమ్మల్ని తిడతారు. ఇప్పుడు కొండా సురేఖ గారు మొన్న మంత్రి స్థాయిలో మంత్రి హోదాలో ఉండి ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ హీరోయిన్లను ఎందుకు గుంజినట్టు ఇందులోకి? నేనేమంటున్నా, ఆమె మాట్లాడింది, దాని తర్వాత ఆమెకు వాళ్ళకు ఒక సారీ చెప్పింది, మాటలు వెనక్కి తీసుకుంది. చెప్పిన తర్వాత ఊరికి దాని మీద రాద్ధాంతం ఏముందండి? అంటే అధికారం ఉందని ఎట్లయినా మాట్లాడతారు ఇష్టం వచ్చినట్లు. మీకు తెలుసు 10 ఏళ్లలో ఎవరు ఏం రాజకీయాలు ఏంది అనేది మీరు చెప్తేనే కూడా మాకు తెలియనప్పుడు కూడా మీరు మాట్లాడని కూడా కాగితాల మీద రాసుకొని వచ్చి ఇది ఉంది మాకు ఇది దొరికిందని ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మేము మంచి వచ్చాడు మీకు మాట్లాడాల్సి వచ్చింది, అది అందరికి తెలిసినటువంటి విషయాలు. ఊకే దాని గురించి మంత్రి గారు దాని మీద వ్యాఖ్యలు వెనక్కి తీసుకోరు. దాని గురించి మనకు చర్చ అవసరం లేదు. ఎందుకు ఊకే మనం మాట్లాడాల్సి చేయాల్సింది చాలా ఉన్నాయి. పరువు నష్టం వాళ్ళు వేస్తే కోర్టులో చూసుకుంటారు. మనకెందుకు ఊకే నేను అనేది అది పెద్దలు. ఆమె ఆల్రెడీ ఒక బాధ్యతయుతంగా ఒక మంత్రిగా వెనకది ఒక తోటి మహిళగా మహిళ ఉన్నటువంటి బాధలను అర్థం చేసుకొని ఆమెకు ఉన్నట్టు అండగా నిలబడ్డది. దాని మీద రాద్ధాంతం అవసరం లేదు. దీన్ని కూడా అడ్వాంటేజ్ బీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటే తీసుకోమనండి నేను అనేది. ఇప్పుడు వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు రోజు పొద్దున్న లేస్తే ఆ గోతికాడ నక్కలు కనుక నేను అనేది. ఇప్పుడు ఏమంటారుగా శవాన్ని బొందల పెట్టగానే ఆ నక్కలు ఎదురు చూసి మనుషులు అటు పోగానే తోవుకొని తిన్నట్లాగా ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఈ హైడ్రా మూసి ప్రక్షాళన వల్ల కొద్దిగా బీఆర్ఎస్ కి ఛాన్స్ ఇచ్చినట్టు కనపడతా ఉంది. ఏం ఛాన్స్ లేదు. మూసి బాధితులందరికీ న్యాయం అంటారు తెలంగాణ. నేనేమంటున్నా, ఒక 10% బాధలో ఉండొచ్చు, కానీ 90% మంది హైదరాబాద్ లో ఉండే 1 కోటి జనాభా దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు, అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ పరిస్థితి చాలా దారుణంగా ఏముందండి? ఎందుకు ఉంటదండి? నేను అంటున్నా హైదరాబాద్ లో నేను ఏమంటున్నా ఒకటి, హైదరాబాద్ లో ప్రజలు పొల్యూషన్ బారిన పడట్లేదా? హైదరాబాద్ లో వర్షాలు వస్తే ముంపుకి గురి కావట్లేదా? హైదరాబాద్ లో ప్రజలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు, తన భూముల్లో లేకపోతే ప్రభుత్వ భూములు
రక్షించాలని అనుకోవట్లేదా? సహజ వనరులు రక్షించాలని అనుకోవట్లేదా? ప్రతి కాలనీలో ఒక చెరువు ఉండాలి, దానికి ఒక లేక్ ఉండాలి, చెరువు కుంటలు కాపాడాలని ఆలోచన లేదా? మనం చదువుకుంటున్నాం కదా, రోజు పొద్దున్న లేస్తే చదువుకున్న యువత ఉంది కదా, దీన్ని ఎటువైపు ఆలోచిస్తారు? బీఆర్ఎస్ నాయకులు గుడ్డిగా ఏదో చిన్న చిన్న ఆందోళన ధర్నాలు జరగగానే ఇక మొత్తం గుడ్డిగా పోతారా? ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా బాధ్యత కదా. నేను అంటా ఉన్నాను, మీరు ఎవరు మీలాంటి వాళ్ళు ఏం కోరుకుంటారు? హైదరాబాద్ లో పచ్చదనం ఉండాలి, చెరువులు ఉండాలి, కుంటలు ఉండాలి. ఇప్పుడు నీ ఊరికి పోతే నీ ఊర్లో చెరువు ఉంటుంది, మరి హైదరాబాద్ లో ఎందుకుందా కూడదు చెరువు? హైదరాబాద్ లో ప్రజలే కదా కాన్సెప్ట్ తీసుకొస్తాం. ఈ హైదరాబాద్ వల్ల నేనేమంటున్నా అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎదురు దెబ్బ తగిలిందని నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత. అదేం లేదు, చాలా హైదరాబాద్ వల్ల ప్రజలు చాలా అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొంతమంది బడావా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, కొంతమందికి మా వ్యాపారం తగ్గిందనో ఇంకేదో తగ్గిందనో బాధ ఉండొచ్చేమో తప్ప ప్రజలకు బాధ లేదు. ప్రజలు గొప్ప అంశం నేను అంటాను. ఇప్పుడు కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికి కూడా మీ పార్టీలో మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేరు కూడా చెప్తున్నా నేను, మీ పార్టీ పైనే విరుచుకొని పడుతున్నాడు. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన అభిప్రాయాన్ని చెప్పాడు, అది పార్టీ అభిప్రాయం కాదు కదా. అంటే మీ పార్టీలో లేడా మల్లన్న? పార్టీలో ఉండొచ్చు. ప్రతి వ్యక్తులకు, ప్రతి నాయకులకు ఒక మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ కూడా ఆయన యొక్క అభిప్రాయాన్ని చెప్పగలిగాడు. అది ప్రజల అభిప్రాయమో పార్టీ అభిప్రాయం కాదు నేను అంటాను. కోరుకో అభిప్రాయం ఉండొచ్చు నేను అంటా ఉన్నా. ఆయన అభిప్రాయం చెప్పాడు, భవిష్యత్తులో మల్లన్న ఆయన అభిప్రాయం చెప్పాడు, థ్రెటన్ కాదు. పార్టీ ఎవరికైనా పార్టీ బలంతోనే ఎవరికైనా. బీసీ సమ్మేళనాలు పెడుతున్నాడు, ఆత్మీయ సమ్మేళనాలకు పోతున్నాడు, మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు, మీకేమనిపించట్లే? అది పార్టీ. ఇంకేదన్నా పార్టీకి నిజంగా అది నష్టపరిచొస్తే పార్టీ మాట్లాడుతుంది, పార్టీ ఆలోచన చేస్తుంది తప్ప దానికి మనం పదే పదే భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఈ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాలు కూడా, పేద వర్గాలు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, షెడ్యూల్ క్యాస్ట్ కావచ్చు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ జెండాని బలపరుస్తారు. బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారా మీ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ జెండా ద్వారానే న్యాయం జరుగుతుంది. నేనేం చెప్తున్నా, ప్రత్యక్షంగా చూసిన మిమ్మల్ని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మీరు కూడా ఉద్యమాలు చేశారు, మీరు కూడా బీసీ ఉన్నారు, మీకు ఏం న్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీలో? వేరే వాళ్ళది పక్కన పెట్టండి, మీ గురించి చెప్పండి నాకు. ఇప్పుడు మీరు కూడా బీసీ. న్యాయం అనేది కాదు, మనం పార్టీ కోసం పనిచేస్తున్నాం. దాదాపు నేను 8-9 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాను. నాకు పార్టీ నాకు న్యాయం చేస్తుందని కాదు, ఏదో ఒక రోజు మాకు కూడా గుర్తింపు వస్తుంది పార్టీలో నేను అనేది తప్ప. కానీ ఈ రోజే ఇప్పుడే వచ్చిందా ఏమొచ్చింది అనేది కాదు. రెడ్ల పార్టీ అనే ముద్ర మాత్రం బలంగా కనిపిస్తా ఉంది. పడనియండి, ఇప్పుడు ముఖ్యమంత్రి రెడ్డి ఉండ్రు, మంత్రులు ఉండ్రు, కొందరి వల్ల ఏదో ఆ ప్రచారాలకు పార్టీ ఏదైనా గుర్తుపెట్టుకోండి. మేము పార్టీని నమ్ముతున్నాం, పార్టీ వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది, రేపు ఇంకోరికి అవకాశాలు ఇస్తుంది తప్ప పార్టీనే మనకి అంతిమంగా పార్టీనే తప్ప మనం ఎవరు ఏదైనా పార్టీ కింద పనిచేయాల్సిందే కదా. ఓకే, ఇప్పుడు వీళ్ళు జనతా గ్యారేజ్ అని పెట్టుకున్నారు కదా, తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్, ఇక్కడ అందరికి రిపేర్లు చేయబడును, ఇక్కడ మూసి బాధితులు రండి, మీకు అండగా మేము ఉంటామని కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. వాళ్ళు ఇప్పుడు జోడీ బ్రదర్స్ అయిపోయారు, వాడు ఒకడు జోడీ అయితే ఒకడు కేడీ అయిపోయారు. వాళ్ళది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అవకాశం దొరికింది కదా. ఊర్లల్లో కుటుంబ పండుగ కూడా కుక్కలు ఎదురు చూస్తున్నట్లాగా వాళ్ళకి ఇప్పుడు ఈ జనం రోడ్ల మీదకి వచ్చినప్పుడు కొంచెం అల్లరి ఇచ్చినప్పుడు వాళ్ళు అలర్ట్ ఉంటారు అన్నట్టు. అంటే వాళ్ళు ఒక మార్కెట్ లో జోడీ బ్రదర్స్, జోకర్ బ్రదర్స్ అయిపోయారు వాళ్ళు ఇద్దరు. ఒకడేమో 6 అడుగులు పెరిగిన ఇది వాళ్ళకి ఏం తెలియదు. జనరల్ గా నేను అనేది ఒక ప్రభుత్వం అన్నప్పుడు ఒక విజన్ ఉంటది, ఒక ఆలోచన ఉంటది. నువ్వు చేసినప్పుడేమో మంచిగా, ఇప్పుడు మేము చేసిన ఇది లాగా వాళ్ళు ఇక ప్రభుత్వాన్ని కాంగ్రెస్ విమర్శించిన పనిగా పెట్టుకున్నారు. నేను అంటున్నా, మల్లన్న సాగర్ బాధితులు కారు కడ్డంగా బాధిత ఇదే హరీష్ రావు వాళ్ళని తన్నుకుంటూ పోయిన దుర్మార్గుడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే స్థాయి నైతికత ఉందా అంటున్నాను. ఇదే నేరేళ్ల సంఘటనలో మీ అందరికి తెలుసు, ఇసుక వద్దన్నందుకు యువకుల పైన 3rd డిగ్రీ ఎక్కించి కొట్టిన దుర్మార్గుడు కేటీఆర్. వీళ్ళు మాట్లాడతారండి? వీళ్ళకేం చిత్తశుద్ధి ఉంది? వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళు చుట్టుకుంటాయి. ఇవాళ మేము ఆంక్షలు లేవు, నిర్బంధం లేదు, దౌర్జన్యం లేదు. ఇవాళ మూసి అయినా ప్రజల మద్దతుతోని, బాధితుల మద్దతుతోని, ఏ ఒక్క పేద ప్రజల కన్నీరు కారకుండా
ఉమ్. మేము ముందుకెళ్తాం. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు గాల్లో కలిసిపోయినాయి కదా హైడ్రా వల్ల. అన్ని సాధ్యం. 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు కదా మీరు. 6 నెలల్లో తీసేస్తామని చెప్పారు కదా. ఇప్పుడు ప్రభుత్వం అనేక ఉన్నటువంటి ఒడిదొడుకులు ఎదురు గత పాలకుల నిర్వాహకంతో రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకెన్ని రోజులు చెప్తారు ఇవన్నీ? ఎన్ని రోజులు చెప్తారు? రాష్ట్రం అధోగతి పాలైంది, నిర్వాహకం చేశారు, నిర్లక్ష్యం చేశారు, దోపిడీ జరిగింది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల. దీన్ని సర్ది చేసుకోవడానికి, దీన్ని గాడిలో పెట్టుకొని ఆర్థిక వ్యవస్థను ముందుకెక్కడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలోనే రైతులు ఒక ముఖ్యమైన అవకాశం కాబట్టి రైతన్నలకు మనం 2 లక్షల రుణమాఫీ చేయగలిగినాం. ఇవాళ మహిళల విషయం రుణమాఫీ మీరు చేయలేదు, పూర్తి స్థాయిలో అవ్వలేదు, చేసినామని చెప్పొద్దు. మళ్ళా గ్రామాల్లో పోయి ఈ మైక్ డిప్యూటీ సీఎం చెప్తున్నాడు కాలేదని. మైక్ టీవీని తీసుకొని గ్రామాలలో పోవాలి, అక్కడ ప్రజలు చెప్తారు రుణమాఫీ. హైదరాబాద్ లో కూర్చుంటే హైదరాబాద్ లో రైతులు ఉండరు, గ్రామాలలో ఉంటారు. మీరు గ్రామాలలోకి వెళ్ళండి, అప్పుడు ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే మాకు చెప్పండి, ఎవరికి రాలేదు అప్పుడు మనం మాట్లాడదాం. హైదరాబాద్ లో కూర్చుంటే ఎట్లా మీరు? నేను అనేది ప్రతి కోణంలో మీరు వాళ్ళు ప్రతిపక్షాలు అనే మాటని మీరు కూడా మాట్లాడదు, వాళ్ళని కూడా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఎట్లా 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 అసలు మీ లైన్ ఏంది? ఏం చేయబోతున్నారు? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. వీటన్నిటిని కాంగ్రెస్ పార్టీ ఎట్లా గ్రామ స్థాయిలోకి ఎట్లా పోతారు, ఎట్లా ఓట్లు అడుగుతారు? బయట చూస్తేనేమో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేస్తున్నారు మిమ్మల్ని, మీకు అర్థం కావట్లేదు. బాగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారు. ఇవన్నీ డ్రామా రావో లేకపోతే హరీష్ రావో ఇంకో ఆయన సృష్టిస్తున్నటువంటి ఇవన్నీ తోలుబొమ్మల ఆటలు, వీటిని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు చాలా నిర్దిష్టమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మాకే దాదాపు 1 కోటి జనాభా కలిగినటువంటి సభ్యత్వం ఉంది మన కాంగ్రెస్ పార్టీ. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలంగా నిర్మాణం కలిగినటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి, ప్రజలతోని కార్యకర్తలతో బలమైన పార్టీ, ఇక్కడ కూడా డోకా లేదు. కాకపోతే వాళ్లకు అధికారం పోయిందనేది భయంతో వాళ్ళు మాట్లాడుతారు తప్ప ప్రజలకు బ్రహ్మరథం పడతారు. స్థానిక సంస్థలు కావచ్చు, జిహెచ్ఎంసీలో కావచ్చు. ఇవాళ మెజార్టీ పీపుల్ జిహెచ్ఎంసీలో చదువుకున్న యువత, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకా కావచ్చు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ అనేక ఉన్నటువంటి హైదరాబాద్లో ఒక గుంట జాగా ఎవడన్నా లోన్ పెట్టుకొని ఇంకోటి కట్టుకోవాలంటే ఇది ఏ ల్యాండ్ ఏందనేది అర్థం కావట్లేదు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోవడానికి నేను ఏమంటున్నా, ఈ హైడ్రా ఏదైతే దీన్ని మొత్తం సర్దిస్తుందో, ఏదైతే అక్రమాలు అవి ఇదంతా ఇదైద్దో, దాని తర్వాత మీరు హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా ఇది ప్రభుత్వ భూమి, దీన్ని వేరు చేసిన తర్వాత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు పడిపోదండి. మీరు గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ లో 2 కోట్ల జనాభా నివసిస్తున్నది. ఇప్పటికి 1 కోటి జనాభా స్థానికంగా ఎప్పుడు ఉంటుంది, 1 కోటి జనాభా రోజు రాకపోకలు ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ అనేది కేవలం దేశాన్ని కాదు, ప్రపంచానికి ఇవాళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంది. ఇలా ఎడ్యుకేషన్ హబ్ ఉంది, ఇక్కడ రియల్ ఎస్టేట్ హబ్ ఉంది, ఇండస్ట్రియలిస్ట్ ఉంది, ఫార్మా ఉంది, వ్యవసాయం ఉంది. హైదరాబాద్ లో అనేది అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాలకు అనుకూలమైనటువంటి ప్రదేశం. హైదరాబాద్ అనేది ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్. రియల్ ఎస్టేట్ పడిపోతుంది ఏది కాదు, ఎప్పుడు అప్పులనే ఉంటది ఇక్కడ రియల్ ఎస్టేట్. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టిండు రేవంత్ రెడ్డి. అవును, తెలంగాణకి రాజీవ్ గాంధీకి ఏం సంబంధం అసలు? అరే దేశం కోసం త్యాగం చేసిండు రాజీవ్ గాంధీ. ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం రాజీవ్ గాంధీ గాంధీ భవన్ లో పెట్టుకోండి. అవును, సచివాలయం ముందు ఎట్లా పెడతారు? తెలంగాణ తల్లి ఉండాల్సిన ప్లేస్ లో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడి విగ్రహం ఎట్లా పెడతారనే ప్రశ్నలు వస్తున్నాయి. సచివాలయంలో పెట్టలే, సచివాలయం ముందు మనం ముందు పెట్టారు కదా. మీ గాంధీ భవన్ లోనో మీ పార్టీ ఆఫీసులలోనో పెట్టుకోవచ్చు కదా అంటున్నాను నేను. ఇప్పుడు దేశం ఆయన ఒక ప్రధానమంత్రిగా ఈ దేశానికి ప్రాణాలు అర్పించిండు. ప్రాణాలు అర్పించినప్పుడు ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన గౌరవించుకోలేమా? ఈ దేశ పౌరుడు కదా నేను అంటా ఉన్నాను. ఏం తప్పే ఉంది అందులో? ఒక యువతకు ఈ దేశాన్ని అభివృద్ధి చేసినటువంటి గొప్ప త్యాగం చేసినటువంటి గొప్ప కుటుంబం, తెలంగాణ ఇచ్చిన కుటుంబం,
గింత గొప్ప కంటే ఇంకేముంటది? తెలంగాణ ఇస్ డిఫరెంట్ కదా, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. కొట్లాడి తెచ్చుకున్నా మరి వాళ్ళు ఆనాడు సోనియా గాంధీ ఆలోచన చేయకపోతే తెలంగాణ ఎక్కడికి వచ్చేది? మనం ఎన్నో పోరాటాలు జరిగినాయి, ఎన్నో జరుగుతున్నాయి, అన్ని కూడా పోరాటాల ద్వారా ప్రభుత్వాలు దిగి వస్తాయని నేను అంటున్నాను. మీరు మాట్లాడితే సోనియా గాంధీ ఇవ్వడంలో తెలంగాణ వచ్చిందని మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల పోరాటం లేదా, ఉద్యమకారులు లేదా, ప్రజల పోరాటాల ఇలాంటి వాళ్ళు కూడా ఉద్యమం చేశారు కదా. నేను ప్రజల పోరాటాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలి. ప్రజల పోరాటాన్ని పరిగణలోకి తీసుకొని ఆకాంక్షను చూసి తెలంగాణ ఇవ్వాలనుకుంటారు. కానీ ఇవ్వాల్సిందన్న ఆలోచన చేస్తేనే కదా, అడుగు ముందుకేస్తేనే కదా అయింది. ప్రతి చోట ఎందుకండి మరి ఇవ్వకపోతే ఎందుకు? కేసీఆర్ లాంటి వాడు పోయి ఎందుకు కాలు మొక్కినట్టు? కుటుంబాన్ని ఎందుకు కలిసినట్టు? ఎందుకు విలీనం చేస్తాను మాట్లాడండి ఆ రోజు? మళ్ళీ వెనక తగ్గిండు. మీరు చెప్పండి. అవునన్నా కాదనుకున్నా సోనియా గాంధీ గారి ఆలోచనతోనే, సోనియా గాంధీ గారు దయతోనే తెలంగాణ వచ్చింది. అంతకుమించి మనం ఏం చెప్పలేము నేను దాంట్లో. ఓకే, ఆయన ఒక లెజెండ్ లీడరు రాజీవ్ గాంధీ అనేటువంటి నేను అనేది యువతకు కూడా తెలియదు కదా. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భావితరాలకు తెలియాలి కదా. ఒక నెహ్రూ గారు. బయట వస్తున్న ప్రశ్నలు ఏంటంటే రాహుల్ గాంధీ దగ్గర, సోనియా గాంధీ దగ్గర మార్కులు కొట్టేయడానికి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిందనే చర్చ వస్తుంది. ప్రతిపక్షాలు ఎన్నైనా మాట్లాడతారు. ఈ ప్రతిపక్షాలకు వాళ్ళకు నోటికి అదుపు లేకుండా పోయింది. వాళ్ళు కాంగ్రెస్ అంటే ఒక డెమోక్రటిక్ పార్టీ అనేది ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళు కూడా మరీ విచ్చలవిడితనం అయిపోయారు. అర్థమైందా? తెలంగాణ మే లూటో, ఢిల్లీ మే బాటో అంట. బీఆర్ఎస్ ఏదైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. వాళ్ళు ఎంత అక్రమాలు చేశారు, ఎంత అవినీతి చేశారు. ఆ సొంత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. అంతకంటే గొప్ప అవమానం ఏముందంటే నేను అంటా ఉన్నాను. మీరు చెప్పండి. ప్రజలకు మనం మాట్లాడేటప్పుడు మన చిత్తశుద్ధి కూడా తెలుసుకుంటారు కదా వీళ్ళు ఏంటి అనేది. నువ్వు చిన్న పాలు తాగే పిల్లవాడిని అడిగినా కేసీఆర్ అవినీతి చేసిన కూడా ప్రజలు బొందబెట్టారు అంటారు. అర్థమైందా? ఇంకా వచ్చే నెక్స్ట్ 5 years కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండబోతున్నాడా? మార్పులు ఏమైనా జరగబోతున్నాయా? మీ అభిప్రాయం చెప్పండి. ఏం చెప్పదలుచుకున్నారు? పార్టీ నిర్ణయాలు నేను అంటున్నా, పార్టీ నిర్ణయం. ఎందుకంటే మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా చివరి ఓసీ రెడ్డి ముఖ్యమంత్రి. ఎవరి అభిప్రాయాలు ఉండొచ్చు, ఏదైనా అంతిమంగా పార్టీ నిర్ణయం తీసుకుంటారు. ఇవన్నీ అభిప్రాయాలతోని ఇది కాదు, వ్యక్తుల అభిప్రాయాలతోని పార్టీకి ముడిపడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టు. వివిధ 100 మంది మాట్లాడతారు, దానికి ఉందని. ఈ మూసీ ప్రక్షాళన చేసే ముందు ఫస్ట్ పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి హైడ్రా ఇది మూసీ ప్రక్షాళన చేస్తే ఇట్లా ఉంటుంది, అనారోగ్యం పాల్గారు, మీరు ఇదంతా కూడా ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? డైరెక్ట్ బుల్డోజర్లతో ఇళ్ళ మీదకి ఎందుకు పోతున్నట్టు ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి కదా, అవేర్నెస్ తీసుకురావాలి. మూసీ అనేది వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత అవస్థపడ్డారు, ఎంత బాధపడ్డారు అనేది ప్రతి సంవత్సరం మనం ప్రతి వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉంటాం. అది చూడాల్సిన, అది అవేర్నెస్ చేయాల్సిన అవసరం లేదు, అది అవసరం. హైదరాబాదుకు అత్యంత అవసరమైనది ఏదంటే మూసీ ప్రక్షాళనే. మీరు గుర్తుపెట్టు. ఒక్కసారి మూసీ ప్రక్షాళన తర్వాత, మూసీ సుందరీకరణ తర్వాత మీరు హైదరాబాద్ చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎక్కడున్నాము మనం, ఎక్కడ ఉంటున్నాము అనేది అప్పుడు తెలుస్తుంది. హైదరాబాద్ లో ఉంటున్నామా, లండన్ లో ఉంటున్నామా అనేది అప్పుడు తెలుస్తుంది. దాని సుందరీకరణ తర్వాత, దాని ప్రక్షాళన తర్వాత, దానికి వచ్చినటువంటి అభివృద్ధి చేసిన తర్వాత అప్పుడు ఈ మాట్లాడినటువంటి ప్రతిపక్ష నాయకులే నోటి మీద వేలేసుకొని మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే చెనగాని దయాకరు ఆయనకు ఆపోజిట్గా కొట్లాడిండు, విద్యార్థుల కోసం అండగా ఉన్నాడు, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఎక్కడ పోయిన చెనగాని దయాకర్ అజ్ఞాతంలో ఉన్నాడా? ఎట్లా? ఎందుకు విద్యార్థుల పక్షాన కనపడట్లేదు. జీవో నంబర్ 46 ఎక్కడికి పోయింది? రద్దు చేస్తామని మీ పార్టీ నాయకులే ధర్నా చౌక్లో కూర్చోబెట్టి ధర్నాలు చేపించారు వాళ్ళతో. వాళ్ళు ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళ గురించి మీరు? దాని మీద ఒక కమిటీ వేశారు, మాట్లాడుతుంది. ఒక సబ్ కమిటీ వేసిన తర్వాత సంవత్సరం అయిందండి మీరు అధికారంలోకి వచ్చి, దాదాపు సంవత్సరం అవుతుంది. మీరు వాడుకున్నారా లేదా జీవో 46 అభ్యర్థుల్ని? జీవో 46 అనేది మనం ఆలోచన చేసినాం. కాకపోతే ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల దాన్ని ముందుకడు వేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది జాబులు ఎక్కారు, ఆల్రెడీ వాళ్ళు 1 year 2 years దాకా అయిపోతా ఉంది. అనేక ఉన్నటువంటి చిక్కుముళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఈ పాపాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి పాపాలు. మరి మీరు సరిదిద్దొచ్చు కదా అంటున్నా నేను. మీరు ప్రక్షాళన చేయండి ఈ పాపాలని. చేయొచ్చు కదా మీరు. చేస్తా ఉన్నాను, నేను అంటా ఉన్నాను. నిరుద్యోగులకు మనం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నాం. ఇవాళ 11,000 మంది
డిఎస్సి అభ్యర్థులకు రిజల్ట్ ఇవ్వగలిగిన వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాం. మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు మొన్న కూడా మాట్లాడారు, మళ్ళీ ఒక 35,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఓకే, ప్రభుత్వం ఏది ఏమైనా చాలా ఒక సైంటిఫిక్గా శాస్త్రీయ కోణంలో ముందుకెళ్తా ఉంది. అబద్ధాలు చెప్పి లేకపోతే ఈ వేరే వేరే రకాల మసిబూసి మారేడుగాలు చేయాలనేది లేదు. బీఆర్ఎస్ పార్టీ లాగా, బీఆర్ఎస్ నాయకుల్లాగా ఏదైనా కూడా వాస్తవాలతోనే మనం ముందుకెళ్తాం. కాకపోతే కొంచెం వాస్తవాలు చెప్పినప్పుడు బాధ ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, దాని తర్వాత ప్రజలు సర్దుకుంటారు. అవుతుందా అవదా? జియో 46 రద్దు అవుతుందా అవదా? కమిటీ వేశారు. కమిటీ ఎప్పుడు వేసారు? గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే వేసారు కమిటీ. మీ అభిప్రాయం చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి ఏం చెప్తారు? సరే, మా స్టూడియో నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? జియో నెంబరు 46 అనేది అది కొంత కష్టతరమైనది అయింది. దాన్ని బట్టి మనం మాట్లాడదాం. దాన్ని అయ్యే ఛాన్స్ లేదంటారు మొత్తానికి ఫైనల్ గా? వాస్తవంగా ఏంటంటే అది కొంచెం కష్టతరమైంది. అది బీఆర్ఎస్ పాలకుల వల్ల ఇక్కడ కూడా ఇప్పుడు దాని పట్ల ఇప్పుడు మనం ఇది తేల్చేలేని పరిస్థితి ఉంది. మీరు మరి రద్దు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేపిస్తాము, రద్దు చేసే బాధ్యత మాదని ఎట్లా ధర్నా చేయించారు వాళ్ళతో? ఇప్పుడు జాబులు ఎక్కిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ దాని మీద 5,000 మంది దాకా నౌకర్లు ఉన్న వాళ్ళు. దీన్ని పరిష్కారం చేస్తే వాళ్ళు ఇదే వాళ్ళు కూడా ప్రాబ్లంలో ఉన్నటువంటి పరిస్థితి. లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి దాని మీద. కాబట్టి ప్రభుత్వం దాని మీద ఒక కమిటీ వేసింది, దాని మీద పూర్తిగా అధ్యయనం చేసి తేల్చేస్తారు. సో ఇప్పటికీ విద్యార్థుల నిరుద్యోగుల పక్షానే ఉంటాడా చెనగాని దయాకర్? మళ్ళీ అసలైన రాజకీయ నాయకులకు మారిపోతాడా? ఎట్లా? పార్టీనే మాకు అంతిమంగా పార్టీ లైన్లోనే, పార్టీ కోణంలోనే మాట్లాడుతాం. మేము ఏదైనా మాట్లాడాలన్నా పార్టీ డైరెక్షన్లోనే మాట్లాడతాం తప్ప మాకు ఒక పార్టీ యొక్క విధి విధానాలతోనే ముందుకెళ్తాం. ఏం ఆఫర్ చేసింది దయాకర్కి పార్టీ? ఏం ఆఫర్ చేయాల్సిన అవకాశం ఇస్తే పార్టీ మా యొక్క నిబద్ధతను బట్టి మా యొక్క పోరాటాన్ని గుర్తించి ఏ అవకాశం ఇచ్చినా స్వీకరిస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. అంతకుమించి ఏముంటుందండి. ఈ మూసీ గురించి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి? మీ లైన్ ఏంది, ఏం చేయబోతున్నారు, చేసిన తర్వాత ఎట్లుంటుంది? మూసీ ప్రక్షాళన అనేది చాలా అవసరం, ప్రజలకు అవసరం. సంవత్సరాల తరబడి ఏండ్లుగా మూసీ ప్రక్షాళనను ఎవరు చేయలేని కాబట్టి ఈ ప్రభుత్వం, ప్రజాపాలన, ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూసీ ప్రక్షాళన జరిపి ఈ మూసీ అంటే మురికి నీళ్ళు కాదు, ఇది మంచినీరుగా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కొంతమంది బాధితులకు కొంత బాధ ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నట్టు ముడి వేసుకున్నటువంటి బంధం ఉండొచ్చు, కానీ మన అందరం కూడా దానికి సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలారా, ప్రతిపక్ష నాయకుల ఉచ్చులోబడి ఈ అసత్య ప్రచారాలకు, విష ప్రచారాలకు మీరు ఎవరు కూడా తావివ్వకుండా, ఇది మన ప్రభుత్వం, మీరు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, మీకు ఏదైనా సమస్య వచ్చినా, మీకు ఇంకేదైనా మీకు ప్రత్యామ్నాయం, మాకు ఇది కావాలి, ఇది వివిధ రూపాల్లో మీరు కోరుకుంటే ప్రభుత్వం మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ యొక్క గొప్ప కార్యానికి, ఈ గొప్ప ప్రాజెక్టుకు, ఈ గొప్ప అభివృద్ధి కార్యక్రమానికి మీరందరూ కూడా నాంది పలకాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈ యొక్క మూసీ ప్రక్షాళన తర్వాత హైదరాబాద్తో పాటు తెలంగాణ ఉన్నటువంటి ఐకాన్గా నిలిచిపోతూ ఉంది. సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఈ మురికి పరివార ప్రాంతం అంతా కూడా డెవలప్ అయిన తర్వాత మనందరికీ భవిష్యత్ తరాలకు కూడా ఇది ఒక ప్రాణవాయుగా నిలిచిపోతూ ఉంది. దీంతో పాటు ముడిపడినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా సస్యశ్యామలం కాబోతూ ఉంది. దాదాపు 40 లక్షల ఎకరాలకు ఉన్నటువంటి ఆయకట్టుకు కూడా నీరు అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ మురికి, ఈ పొల్యూషన్ వాటర్ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా సతమమైన పరిస్థితి. కాబట్టి మన అందరం కలిసి సమిష్టిగా మీకు ఏదన్నా బాధ ఉన్నా, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇంకేదన్నా ఉన్నా కూడా, మీరు ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ సమిష్టిగా కలిసి మీకు న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ఉంది. దయచేసి బీఆర్ఎస్, బీజేపీ మాయల్లో కానీ వాళ్ళ ఏమన్నా అసత్య ప్రచారాలకు మీరు లోనై ఆవేదన చెందొద్దు, మీరు బాధపడొద్దు అని కూడా కోరుతాం. థ్యాంక్ యూ అండి. నమస్తే దయాకర్ గారు.